ఆల్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో చిన్ని మహాలక్ష్మి ఫస్ట్ తాంబూలం ఇస్తాననమాట. మా ఫస్ట్ పాప. సో యాక్చువల్గా ఏంటంటే నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి నార్మల్గా వరలక్ష్మి వ్రతం అంటే కొబ్బరికాయ కొట్టేసి మామూలుగా దండం పెట్టేసుకుందాం అనుకున్నాను. కాకపోతే ఏంటి అంటే అనుకోకుండా చేసుకున్నాననమాట. చాలా అనుకోకుండా చేసుకున్నా సరే చాలా మనశ్శాంతిగా చాలా చాలా బాగా జరిగింది. పాపకైతే ఫస్ట్ మహాలక్ష్మి కాబట్టి తాంబూలం ఇచ్చేసి ఒక 5గురు నిలిచి వాళ్ళకు కూడా తాంబూలం ఇచ్చేసి నేను అనుకున్నది ఏంటంటే కుదిరింది కదా సర్లే చేసుకుందాం, అమ్మ కూడా ఉన్నారు హెల్ప్ చేస్తారనేసి పాపని చూసుకుంటారనేసి స్టార్ట్ చేశాను. నిన్న నైట్ అయితే 1 అలా అయిపోయింది. మొత్తం నైటే చేసుకున్నా. గడపలకి ముగ్గులు పసుపులై రాసుకోవడం, తర్వాత అంతా ప్రాసెస్ చీర అవి ఫోల్డింగ్ చేసుకోవడం, అమ్మవారిని రెడీ చేయడానికి ఇంకేమేమైతే మొత్తం అవన్నీ చేసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఒక 3 అవర్స్ అలా పడుకొని మళ్ళీ ఒక 4కి లేచి మళ్ళీ వెంటనే స్నానం అది చేసి మళ్ళీ మొత్తం నీట్గా అన్నీ చేసుకొని దేవుడికి కావాల్సిన అన్ని ప్రసాదాలు ఒక 5 రకాల ప్రసాదాలు చేసి అవి కూడా సింపుల్గా ఉన్నవి చేశానన్నమాట. చాలా పీస్ఫుల్గా అనిపించింది నిజంగా అయితే. ఇక్కడ అన్నీ దొరకడం కష్టం, కానీ అప్పటికప్పుడు ఐడల్ దొరికింది. తర్వాత సారీ కూడా అప్పటికప్పుడే. నెక్స్ట్ ఇంకా మామూలుగా అయితే ఐడల్ దొరకడం, తర్వాత పూజ చేసుకోవడానికి కావాల్సినవన్నీ దొరకడం, ఇంకంతా ఏంటో ఫాస్ట్గా అయిపోయినట్టు అయిపోయింది. నిజంగా అమ్మవారు అనుగ్రహం ఉంటే ఏదైనా సరే అవ్వాల్సింది ఇంకా అయిపోతుంది అనమాట. అప్పటికప్పుడైనా సరే ఎవరు ఏమనుకోకుండా. నిజంగా నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఇలా చేసుకుంటానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పైగా నేను అమ్మ పాపని చూసుకోవడం వల్ల ఫాస్ట్గా 5 ప్రసాదాలు చేసేయడం, వ్రతం అంతా అయ్యేటప్పటికి నాకు 11 అలా అయిపోయింది. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. నేను చేసిన ఈజీగా ఉన్న ప్రసాదంలో ఒకటి సేమియా, ఇంకొకటి రవ్వ కేసరి, నెక్స్ట్ పరమాన్నం ఒకటి, ఆ తర్వాత పులిహోర. అంటే దీంతోనే 4 అవుతున్నాయి అనేసి ఇంకా లాస్ట్ టైం అయిపోతుంది చేయడానికి అవ్వట్లేదు అనేసి నానబెట్టిన శనగలు, దీంతో 5 రకాలు అనమాట ఫ్రూట్స్ కాకుండా. నెక్స్ట్ ఎప్పుడు రూపాయి తీసుకుంటా వ్రతానికి, కానీ ఈసారి పట్టీలు తీసుకున్నాను అనమాట పాపకి. పూజలో పెట్టి పూజ చేశాను. ఎలా ఉన్నాయనేది కామెంట్లో చెప్పండి. మీ ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఆనందంగా మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాను. టేక్ కేర్. బై.